హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిజ్ మైండ్ సెట్. సో యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయనే విషయం అందరికీ తెలుసు కదా. యూట్యూబ్లో వీడియోస్ షార్ట్స్తో మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా తెలిసిన విషయమే. ఇలానే సేమ్ ఫేస్బుక్లో కూడా మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ విషయం కూడా చాలామంది విని ఉంటారు. కానీ ఫేస్బుక్లో అసలు డబ్బులు ఎలా వస్తాయి ఏంటనేది ఈరోజు లైవ్లో చూద్దాం ఒకసారి. ఫేస్బుక్లో డబ్బులు సంపాదించాలంటే మనకు ఫస్ట్ ఒక పేజ్ ఉండాలి. మన రెగ్యులర్ ప్రొఫైల్ కాకుండా ఒక ఫేస్బుక్ పేజ్, ఏదో ఒక టాపిక్ మీద మనకు ఇప్పుడు క్రికెట్ ఫర్ ఇండియా ఇది ఉంది కదా. సో ఇలా ఏదో ఒక కాన్సెప్ట్ పైన మనకి ఇలా పేజ్ అనేది ఉండాలన్నమాట. ఈ పేజ్లో రెగ్యులర్గా యూట్యూబ్లో అయితే ఓన్లీ వీడియోస్తో మాత్రమే మనకు వీడియోస్ అండ్ షార్ట్స్తో మనీ వస్తుంది. ఫేస్బుక్లో ఏంటంటే ఫేస్బుక్లో వీడియోస్ షార్ట్స్తో పాటు ఇక్కడ పోస్ట్తో మనీ వస్తాయి. రెగ్యులర్ పోస్ట్లతో, రీల్స్ తోటి, వీడియోస్ తోటి, స్టోరీస్. మనం ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే స్టోరీస్ పెడతామో సేమ్ ఫేస్బుక్లో కూడా అలా స్టోరీస్ పెడితే మనకు మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. టెక్స్ట్ పోస్ట్ అంటే మనం ఫొటోస్ మాత్రమే కాకుండా ఏదైనా మ్యాటర్ రాసి పోస్ట్ చేసినా కూడా మనీ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి ఈ నాకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, దాంట్లో ఎలా మనీ జనరేట్ అవుతుందో చూడండి. ఒకసారి నేను ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే సేమ్ మనకు యూట్యూబ్లో లాగానే ఇక్కడ కూడా స్టాట్స్ అనేది చూపిస్తుంది. సో ఇలా ఇది యూట్యూబ్లో, ఇది ఫేస్బుక్లో. సో డైలీ వ్యూస్ ఎంత, వాటికి వచ్చిన మనీ ఎంత, ఇలా ఇక్కడ చూసుకుంటే అక్టోబర్ 14 $7, 15 $10, నెక్స్ట్ $12, ఇక్కడ చూసుకుంటే 17, 11 ఇలా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి మోనటైజేషన్ పైన క్లిక్ చేస్తా, నేను నెక్స్ట్ పేఅవుట్ పైన క్లిక్ చేస్తాను. చూడండి ఒకసారి, రైట్ ఇక్కడ చూడండి, ఆన్ ద వే $338 నాకు వచ్చేసి నవంబర్ 25 వరకు పేఅవుట్ వస్తుందన్నమాట. ఇది నవంబర్ 25. సో $338 అంటే ఎంత అవుతుంది? అరౌండ్ 339 కదా, 339 USD టు INR అరౌండ్ 30,000 వస్తుందన్నమాట. సో ఎవ్రీ మంత్ ఇలానే మనకు ఆ మంత్లో వచ్చిన వ్యూస్ను బట్టి మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో అసలు ఫేస్బుక్ పేజ్ని స్టార్ట్ చేసి ఎలా మనీ ఎర్న్ చేయాలో నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.